ప్రియమైన భారత రాజ్యాంగ ప్రేమికులందరికీ ముందుగా జై భీమ్, లాల్ సలాం. నేను మీ రాజ్యాంగ మంజనను. మిత్రులారా, పెద్దలారా, ఈ నెల 24వ తేదీ హైదరాబాద్ ఇందిరా పార్కులో భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని భారత రాజ్యాంగ దీక్ష ఉన్నది. ఈ కార్యక్రమానికి 200 ప్రజా సంఘాలు మద్దతిస్తున్నాయి. 200 ప్రజా సంఘాల సభ్యులు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వీసీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తోల్ తిరుమావలన్ సార్ గారు, అదేవిధంగా అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క దీక్షకు సంఘీభావంగా వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా, మనమందరం కూడా ఈ దీక్షలో పాల్గొని ఈ దీక్షను జయప్రదం చేసి భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టులుగా, పాఠ్యాంశాలుగా పెట్టేంత వరకు మనం ఈ దీక్షలు చేయాలన్నటువంటి సంకల్పంతో ఈ దీక్ష చేస్తున్నాం. కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క దీక్షను మీరు చూసి ఇప్పటికైనా రాజ్యాంగాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటట్లుగా పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి అందరినీ కూడా ఈ దీక్షలో పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నటువంటి వ్యక్తి మీ రాజ్యాంగ మంజన్న. నా ఫోన్ నెంబర్ 8179708881, 8179708881. కాబట్టి మిత్రులారా, మీ యొక్క సంఘము, మీ పేరు, మీ యొక్క డిసిగ్నేషను ఒక్కసారి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెడితే మేము వేసేటువంటి ప్రతి కరపత్రంలో మీ యొక్క పేరును మేము మెన్షన్ చేసి ఈ యొక్క దీక్షలో మీరు కూడా సంపూర్ణంగా పాల్గొన్నట్టు మేము ప్రచారం చేయడానికి మాకు అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ, ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగ దీక్షలో మనమందరం పాల్గొని ఖచ్చితంగా రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చుకునేదానికి మనమంతా కంకణబద్ధం కావాలని చెప్పేసి మరొక్కసారి మిమ్మల్ని కోరుతూ, ఈ యొక్క సంఘానికి, మీ యొక్క ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నేను మీ రాజ్యాంగ మంజన్న. జై భీమ్, లాల్ సలాం. భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా, భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో జై భీమ్, జై భీమ్. ఏమైనటువంటి మిత్రులారా, ఈ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఈ నెల 24వ తేదీన ఇందిరా పార్కులో మరి భారత రాజ్యాంగ దీక్ష ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 200 ప్రజా సంఘాలు ఈ దీక్షకు మద్దతు పలకడం జరిగింది. ఒక్కొక్క సంఘం నుంచి 2 వచ్చినా కనీసం 1000 మంది అవుతారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని రేవంత్ రెడ్డి గారిని 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పి కోరుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఈ దేశ ప్రజలు తెలుసుకునేటట్లు, ఈ రాష్ట్ర ప్రజలు తెలిసేటట్లుగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.